మీరు అనుకుంటున్నారేమో. బిడలారా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని చేత కొనబడిన వారా, దేవుని చేత కనబడిన వారులారా, మనము గనక పరిశుద్ధముగా ఉంటే, పరిశుద్ధంగా మన హృదయాలను మన శరీరాలను కాపాడుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే పాపం వైపు పరుగులు తీయక, లోకం వైపు పరుగులు తీయక, గొప్ప కార్యాలు చేయు దేవాదేవుని వెంబడిస్తూ, ఆయన్ను అనుసరిస్తూ, ఆయన సన్నిధిలో జీవిస్తూ, యెహోషువ జీవితములో, ఇశ్రాయేలు ప్రజల జీవితములో ఎలాగైతే గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయో అలాగే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యపరచగల గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు.